ఏపీలో ప్రజాప్రతినిధులు సంయమనం పాటించటం లేదు. ప్రజాక్షేత్రంలో వారు అసహనానికి గురవుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 2 రోజుల కిందట ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల బట్టలుడదీసి నిలబెడతాము అంటూ హెచ్చరించారు. దీనిపై పోలీసు వర్గాలు తీవ్రమైన విమర్శలు చేశాయి. జగన్మోహన్ రెడ్డిపై అవసరం అనుకుంటే న్యాయ పోరాటం కూడా చేస్తామని పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది. అయితే తాజాగా విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిట్ల పురాణం అందుకున్నారు. అది కూడా ఒక మున్సిపల్ ఉద్యోగిపై. అందరూ చూస్తూ ఉండగానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు శ్రీనివాసరావు ఆ ఉద్యోగిపై. రాస్కల్ అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన మాదిరిగానే గంటా శ్రీనివాసరావును ప్రశ్నించే దమ్ము ఉద్యోగుల సంఘం నేతలకు ఉందా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ పరిధిలోని ఎండాడలో పారిశుద్ధ్యంతో పాటు తాగునీటి సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. డివిజన్ విజిట్లో భాగంగా ఆయన ఎండాడకు వెళ్లగా స్థానికులు చుట్టుముట్టారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు గంటా శ్రీనివాసరావు. అక్కడే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్ళు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లందుకున్నాడు. గాడిదలు కాస్తున్నారా, కళ్ళు కనిపించట్లేదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా లేవంటూ స్థానికులు ఎమ్మెల్యేను నిలదీయటంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలా తిట్లు అందుకునేసరికి అధికారిక ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన విమర్శలు వచ్చాయి. గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 10 నెలలవుతున్నా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఈ తరుణంలో జీవీఎంసీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కానీ బయటకు రాలేదు. కార్మికులు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల విషయంలో ఆగ్రహంగా ఉన్నారు గంటా శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలోనే శానిటరీ ఇన్స్పెక్టర్పై చిందులు తొక్కినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసుల పనితీరుపై మాట్లాడారు. కూటమికి కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వెంటనే పోలీసు అధికారుల సంఘం స్పందించింది. కానీ విశాఖలో అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారులపైనే బహిరంగంగా తిట్ల దండకం అందుకున్నారు. కానీ ఒక్క ఉద్యోగి సంఘం నేత కూడా దీనిపై స్పందించలేదు. దీనిపై ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైన విమర్శ వ్యక్తమవుతోంది. రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.